నీళ్లు రావాలని ఉయ్యాలా సర్కారు నుంచి ఉయ్యాలో నీళ్లు రావాలని వృద్ధికి ఉయ్యాలో కంకరం గట్టిండు ఉయ్యాలా తగ్గదరా మీ నర్సే తాతతో రప్ప 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 ఇక మరి ఎంత చల్లని మనసున్న మనిషివయ్యా ఎంత చల్లని మనసున్న మనిషివయ్యా మా రమణారెడ్డి ఎవరిలోనూ చూడలేదు నీ మంచితనమయ్యా ఎవరైనా ఎదురైనా ప్రతి వారిని నానే ఏ ఈర్ష్యా ద్వేషము లేదయ్యా మా రమణారెడ్డి ఏ మాతకు జన్మించావయ్యా అరే ఎక్కడి రమణారెడ్డి ఏం కథ ఏడవండు మా నర్సయ్య తాత ఎట్టట సంగతి అనుకుంటున్నా పబ్లిక్ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఇగో రేగడి దోసవాడ నాకేమో నాలుకే మద్దలు ఏం చేయ ముసలోని అయితే రేగడి దోసవాడ ఇక మరి ఈ గడ్డ మీద అడుగు పెట్టిండు మీ నర్సయ్య తాత ఇక మరి పావని రమణారెడ్డి ఇక మరి సర్పంచి అభ్యర్థిగా బరిలో ఉంది కత్తెర గుర్తుతోటి ఒక కంకణం కట్టుకొని పైన కట్టింది ఆమె ఎంట బలగం చూడు ఎట్లా ఉందో ఇక ఇంట్లో నూటికి ముచ్చం ఒక్కటి చెప్పుకోవాలనుల్లా మచ్చలేని స్వచ్ఛమైన గుణముతోటి పండు వెన్నెల లాంటి నిండు గుణం గల పావనని ఇవాళ ముంగటేసిండు సర్పంచ్ అభ్యర్థిగా మరి ఆయన సమాజ సేవలో కూడా ముందున్నాడు అనేది కూడా ఎరికే ఇప్పుడు సర్కారు సంతకపేటలో శాసకాలు లేకపోయినా జేబులకెళ్ళి 10 రూపాయలు పెట్టి ఊర్లు నిలబెట్టేటోడు సర్పంచ్ కావాలి అంతేనా కాదా అంతేనా ఇక నీ దండం పెట్టి అయ్యో ఏం చెయ్యము సర్కారు సంతకపేటలో శాసకాలు లేకపోయే అవి రాకపోయే పైసలు రాకపోయే నిధులు లేకపోయే అంటే నడుస్తుందా ఏమయ్యా నడుస్తాదుల్లా రేపు పొద్దుగాల ఈ బచ్చిగాడు ఊకుంటాడా ఏమమ్మా సర్పంచ్ అమ్మా పోనీ పాడిగాను ఓట్ల ముందర ఏదో అంటివి ఇప్పుడు ఏందమ్మా ఈ కథ అంటే 10 రూపాయలు పెట్టగలిగే దమ్ము ఉండాలి 10 రూపాయలు పెట్టగలిగే దమ్ము ఉండాలి ఇక వాళ్ళు పంపరాయిరి నేను తిననైతి వాళ్ళు పంపరాయిరి నేను చేయనైతి ఇక ఏచమ్మా ఏచి తిరిగా పచ్చి తిరిగా ఇంకోటి ఏంటంటే వాము ఆడవాళ్ళు కూడా తక్కువ ఏం గారు మరి ఈ ఊరు ఆడవాళ్ళు ఎసంటోళ్ళే కానీ అంతేనా మంచోళ్ళే అదే మంచోళ్ళే అంటే ఇప్పుడు మంచోళ్ళే తర్వాత పని చేయకపోతే ఎటువంటిది కథ అందుకనే 10 రూపాయలు పెట్టే దమ్ము గల్లోడు కావాలి ధైర్యం గల్లోడు కావాలి సమాజం పట్ల అవగాహన ఉన్నోడు కావాలి గాయనే సర్పంచ్ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే మనం అనుకున్న పనులు అయితే ఊరు బాగుపడుతుంది అందుకే ఇవాళ గసవంటి రామసక్కని గుణం గల్లా ఇగో చూడసక్కని పావని ఇక మరి వీళ్ళు సర్పంచి అభ్యర్థిగా మరి ఇవాళ జనాల ముందర ఉన్నారు అసలు ఏంది ఊరుకు ఏం చేద్దాం అనుకుంటుర్రు చెదిరిన మేఘమే మనిషి జీవితం చేసిన త్యాగమే ఇళ్ళలో శాశ్వతం అంతే కదా మనిషి చేసిపోయిందే భూమి మీదకి వచ్చి 4 మంచి పనులు చేసిపోయినే సమాజం గుర్తిస్తుంది సమాజం ఆయన పట్ల మాట్లాడుతుంది తరతరాలు గుర్తుపెట్టుకోగలుగుతాయి ఇవాళ 10 రూపాయలు పెట్టే దమ్మున్నోడు రమణారెడ్డి పిల్లగా ఎట్లా ఇగో షెడ్డో పడ్డో ఊరోళ్ళకి ఆశ ఉంటుంది ఇప్పటిదాకా నేను ఏం చెప్పినా అంటే అది రావాయే ఈ చేయకపోతే అనే ముచ్చట కాదు ఇవాళ నీ ఊరోళ్ళకు రేగడి దోసవాడ ఊరోళ్ళకు ఏ రకమైన అభయం ఇచ్చినావు ఏమంటారు ఊరోళ్ళు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఊరుకు సేవ రేగడి దోసవాడ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా పవన్ని రమణారెడ్డి గారిని నిల్చోబెట్టడం జరిగింది నా ఉద్దేశము నా ఏం ఒకటే రేగడి దోసవాడ గ్రామాన్ని మండల్లో రాష్ట్రంలో ఒక మంచి స్థాయికి తీసుకుపోవాలనే ఆలోచనతో నేను ముందుకు దిగాను నాకు ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న నా పేరు కోసమో దానికోసం నా రేగడి దోసవాడ ఊరు అనే దానికోసం చేస్తున్నాను నా పేరు రమణారెడ్డి పేరు పావని పేరు వినిపించద్దుడా మండల్లో కానీ రాష్ట్రంలో కానీ రేగడి దోసవాడ ఊరు పేరు విధంగా చేయాలని నా కోరిక ఇక్కడ ఉన్న ఫస్ట్ ఉన్న వాటర్ సమస్య చాలా ఉంది మా ఊర్లో వాటర్ సమస్య గత 2 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ వాటర్ సరిగ్గా రాక
వాటర్ సమస్య చాలా ఉంది. నేను తిరిగి చూస్తున్న గత కొన్ని రోజులుగా ఈ వాటర్ సమస్యను ఎట్లా పరిష్కరించాలో నేను ఒక ప్రణాళిక రచించుకున్నాను. ఆ ప్రణాళిక ప్రకారంగా ఎక్కడెక్కడ బోర్వెల్స్ అవసరం ఉన్నాయో అక్కడెక్కడ బోర్వెల్స్, ఎక్కడికైతే లైన్స్ తీసుకొచ్చి వదిలిపెట్టాలో, ఎక్కడ ఓవర్ ట్యాంక్స్ పెట్టాలో అక్కడ ఓవర్ ట్యాంక్స్ పెట్టి వాటర్ సమస్యను ఫస్ట్ పరిష్కరించాలని నా కోరిక. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ చాలా సంవత్సరాలుగా మా ఊరికి బాగా వేధిస్తున్న సమస్య ఒకటి డ్రైనేజ్ సమస్య వల్ల చాలామంది చాలా రోగాలకు చాలా విధాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, నిధులు రావాలి, నిధులతో వచ్చిన తర్వాతనే పనిచేయాలనే కాన్సెప్ట్ నా లోపల లేదు. డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగానో నా సొంత నిధులతోటో దీంతో ప్రత్యేకంగా ఫస్ట్ నా సొంత నిధులతో గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు మెయిన్ డ్రైనేజ్ విషయంలో నేను ఫస్ట్ దాన్ని ప్రయారిటీగా తీసుకుంటున్నాను. తర్వాత స్ట్రీట్ లైట్స్, రోడ్స్, ఊరికి సంబంధించిన యువకులకు చాలా ముఖ్యంగా వాళ్ళకి క్రీడా ప్రాంతం కావాలని కోరుకుంటున్నారు. క్రీడా ప్రాంతం ఫుట్బాల్ గ్రౌండు, వాలీబాల్ గ్రౌండు, క్రికెట్ గ్రౌండ్ కోసం మా ఊర్లో 102 సర్వే నెంబర్ ఏరియాలో మా ల్యాండ్స్ కోసం కొంచెం ఏదో గవర్నమెంట్ నుంచి నడుస్తుంది. అక్కడ మేము వినతి పత్రం పెట్టుకోవడము, మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని దగ్గర వేస్ట్ ఉన్నాయి. అటువంటి ల్యాండ్స్, పనికిరాని ల్యాండ్స్ ఏమైనా ఉంటే మాకు క్రికెట్ గ్రౌండ్ కోసం కృషి చేయడానికి నా వంతు సాయం చేస్తాను. ఇంకోటి వాలీబాల్ గ్రౌండ్కు ఆల్రెడీ జాగా అలాట్మెంట్ ఎక్కడైతే గ్రామ కంఠం ఉందో పెద్దలతో కూర్చొని సమీక్షించి ఆ వాలీబాల్ గ్రౌండ్ కోసం నేను ప్రత్యేకంగా నా నిధులతోటి దాన్ని అభివృద్ధి చేస్తాను. ఇంకా వాటర్స్, ఈ ఊర్లో ఉన్న ప్రతి సమస్యకు పలానా పావని రమణారెడ్డి ముందుంటుందని చెప్పేసి ఈ గ్రామ ప్రజల సాక్షిగా నేను విరమించుకుంటున్నాను. 10 రూపాయలు సంపాదించుకుంటేందుకు రాజకీయాలకు వస్తారు కొందరు, కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటేందుకు రమణారెడ్డి ఇలా ముందడిగేసిండు. ఇవాళ గ్రామ అభివృద్ధిని కోరుకుంటుండు. ఇవాళ ఒక మాట అన్నాడు, రేవడి దోషవాడలో ఇవాళ పావని రమణారెడ్డి పేరు కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కోడై కుయ్యాలి ఏది రేగడి దోషవాడ ఊరు అనేది కోరుకుంటుండంటే ఇంతకంటే గొప్ప మనసు ఇంకేం కావాలి? 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగే దమ్మున్నోడు, 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగే ధైర్యం ఉన్నోడు, 10 రూపాయలు నా ఊరు కోసం, నా మాతృభూమి కోసం, నా సొంత గడ్డ ఇలా తెలంగాణ వ్యాప్తంగా వెలుగొందాలని కలలుగా అంటుండు. ఆయన నిండుతనానికి, ఆయన పండు వెన్నెల్లాంటి నిండు గుణానికి మళ్ళొకసారి నర్సయ్య తాత కూడా పబ్బతి పడుతుండంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. చెప్తా పావనమ్మ ఏమంటుర్రు మరి, ఇప్పుడు ఏమని వాళ్ళని ఓట్లు అడుగుతున్నావు? ముందుగా రేగడి దోషవాడ గ్రామ ప్రజలకి నా నమస్కారాలు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా వంతు సహాయం నేను చేస్తాను అని చెప్తున్నాను. ఏంటంటే చాలామంది ఆడోళ్ళు ఇల్లు పొలం తప్ప ఇంకేం చేయట్లేదు. వాళ్ళందరికీ ఏదైనా ఒకటి ఎంపవర్మెంట్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ పైనుంచి ఏమైనా స్కీమ్లు వచ్చినా కానీ, ఏదైనా కుట్టు మిషన్ దాని టైప్లో నా వంతు సహాయం నేను చేయగలగాలని కోరుకుంటున్నాను. చేస్తాను కూడా, నా వంతు ఖచ్చితంగా 100% నేను చేస్తానని చెప్పుకుంటున్నాను. అంటే ఇంకా ఏమేం కావాలంటారు? అంటే ఊరుకు గిదైతే బాగుండు, గిది లేకపోయే, గిది తగిలి ఉంది, గిది చేసుకుంటే బాగుంటుందేమో పావనమ్మ అని నీ చెవులు వేస్తుర్రా ఏమైనా ముచ్చట్లు? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా సార్ చెప్పినట్టే నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఏ ఏరియాకు పోయినా నీళ్ళ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంది. అది ఫస్ట్ క్లియర్ చేస్తాము. తర్వాత రోడ్లు ఉన్నాయి, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్. చిన్నపిల్లలు ఈ మా ఏరియాలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. మెయిన్గా వాళ్ళ గురించి పట్టించుకోవాలి. మనం కాకుంటే పక్క రోజు పట్టించుకోరు కదా, వాళ్ళ గురించి పట్టించుకోవాలి. కాబట్టి ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ చేసి, ఇంకా సీసీ కెమెరాలు కానీ, ఇంకా ఏమన్నా కానీ, పిల్లల సేఫ్టీ ముఖ్యం, మనకు సేఫ్టీ ముఖ్యం కాబట్టి సీసీ కెమెరాలు అవన్నీ ఇన్స్టాల్ చేయడము, సోలార్ లైట్లు కానీ ఇన్స్టాల్ చేయడం, అవన్నీ మాట్లాడుతున్నాము. ఆల్రెడీ మేము మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడుతున్నాము. ఊరికి ఎటువంటి సాయం ఉన్నా ఫస్ట్ మేము ఉంటామని చెప్తున్నాం. ఇది ఇక అంటారు చూడు, సమాజ సేవే మాకు ముఖ్యం, ప్రజలే మా కుటుంబం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ పావనమ్మ మాటల్లో కూడా కనబడుతుంది. ప్రజలే మా కుటుంబం అనుకొని, ఈ ప్రజలే మా పంచప్రాణం అనుకొని రేగడి దోషవాడకు మా శ్రాయశక్తులా పోరాడతాము, అన్ని రకాలుగా ఊరిని బాగుపెట్టుకుంటాం అనేది మరి ఇప్పుడు వాళ్ళ మాటల్లో మనకు వినపడుతుంది. ఎరా తల్లి ఇసురా, ఏం పేరు నీ పేరు?
ఆ, భీమమ్మ సల్లకుండా నా ముసలున్నట్టే ఉంది ఇస్తుంటా రాదమ్మ. పిల్లగాడు మంచోడేనా రమణారెడ్డి? మంచివాడు అంతేనా? మంచివాడు అంతని మంచిగా కలుపుకపోతాడా? అందరిని మంచిగా చూస్తాడు ఇప్పటికే అంతేనా? పావనే సోజిది మంచిదే మరి మంచిదే అని ఇంట్లో ఉండడు కాదు. మంచోళ్ళని గెలిపించుకుంటేనే మన ఊరు బాగుపడుతుంది, మన ఊరు మంచిగా ఉంటుంది అని నువ్వు నలుగురు చెప్పాలి. అంతేనా కాదా? ఇప్పుడు ఇక్కడ సాటు ముచ్చట కాదు, ఇక్కడ 100 మంది ఊర్రు. అంతేనా భీమమ్మా? కింది ముఖాన్ని చూస్తే అందరికి మంచిగా సార్, అందరికి మంచిగా అన్నారు ఇప్పటికైతే మంచిలే. అంతేనా? మంచిలే మంచిలే. ఈ పద కనబడతలేదా? నీ పేరేం పేరు? యాదమ్మ. యాదమ్మ. మరి ఇప్పుడు పావని గౌడు రమణారెడ్డి సేవ చేస్తారట ఊరుకు, నువ్వు ఏమనుకుంటున్నావు? చేయాలనుకుంటున్నాం. అంతేనా? చెప్తున్నావా మరి మీ ఇంటి పక్కల వాళ్ళకు దోస్తులకు? అందరు చెప్తున్నాం, అందరం వచ్చినాం కదా. ఏమని చెప్తున్నావు? మా పావని రమారెడ్డిని గెలిపించుకుందాం అంటాను. వాళ్ళు వస్తే ఊరికి ఏం ఫాయిదా అని చెప్తున్నావు? అన్ని మంచిగా చేస్తామంటాను. ఆమె ఇచ్చిండు మాకు పటేల్, మేము కూడా ఆయనకు ఆమె ఇచ్చినాం గెలిపించుకుంటామని. మరి కాదు, ఇంకో మాట చెప్పునా, మరి రేపు గెలిచినాక కూడా మరి పనులు కావాలంటే కూడా మరి 10 రూపాయలు జేబులకి పెట్టగలిగే దమ్ము ఉంది ఆయన కాడా? ఉంది చేస్తాడు. 100% చేస్తాడు పటేల్. మాకు నమ్మకం ఉంది. అంతేనా? మాకు పటేల్ చిన్నప్పటి నుంచి తెలుసు, మాకు అన్ని తెలుసు పటేల్ గురించి. అన్ని చేస్తాడు. 10 రూపాయలు మరి సర్కార్కి వెళ్ళి 10 రూపాయలు రావు, నాడు ఓ టైంలో రావు. వచ్చినా రాకున్నా పటేల్ చేస్తాడు, మాకు ఇస్తాడు. ఆ నమ్మకం మాకుంది. అవును అనమా? ఏం పేరు నీ పేరు? నా ముసలిదాన్ని అక్క ఉన్నట్టే ఉన్నావు నువ్వు. పార్వతక్క, ఎట్లా ఈ బచ్చగాని మరి బయట వేస్తావా? బయట వేస్తాము. మంచోడు మా మనమడు, మా బిడ్డ కొడుకే. కట్టలు తెచ్చి అందరికి వంచుతాడు, మంచిగా సాయం చేస్తాడు. అమ్మా గ్రామం మంచిగా చేస్తాడు మా స్వామి రంగా. ఒక మాట మాట్లాడిన ఆయన మాట మాట్లాడింది. అయితే మొత్తానికి రేగడి దోషవాడ ఊరోళ్ళకు ఒక నమ్మకం కలిగిందిలా. ఎట్టుబడి 10 రూపాయలు ఖర్చు పెట్టయినా మాట కట్టుబడి మా రేగడి దోషవాడ ఊరును వెలిగిస్తాడు, తప్పకుండా మా ఊరిని బాగు పెడతాడు అనేది మాత్రము మరి ఇక్కడ ఉన్న జనాలలో. ఎందుకంటే అది నోట్లోకి వెళ్ళి రాదు, అది కడుపులోకి వెళ్ళి వస్తుంది వాళ్ళకి ఆ మాట. కాబట్టి ఖచ్చితంగా కత్తెర గుర్తు మీద ఓటేసి పావని రమణారెడ్డి గెలుపులో మీరు భాగస్వామ్యం అయ్యి ఈ ఊరు అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యం కావాలని మీ నర్సయ్య తాత కోరుకుంటుండు. ఇక చెప్పినగా ఇంకా మరి చివరిసారిగా, ఎందుకంటే ఆ ముచ్చలు కూడా నేను ఈయనే చెప్పిపోతా. ఇంతమంది ఊరు మరి నాకైతే గెలుపు పావని రమణారెడ్డి గెలుపు ఖాయమైనట్టుగా నాకు అనిపిస్తుంది. మరి రేపు అన్నమాట ప్రకారం కూడా అన్నమాట మీద మీరు ఉండాలనేది కూడా మరి ఇప్పుడు ఇంతమందిలో మీరు యథార్థమైన మాట మాట్లాడాలి. ఇంకోటండి, అందరు కూడా ఒక డౌట్ ఉంటుంది, ఏమని అరే వీడు మాటలు చెప్తాడు, తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత అందరిలాగా ఇతను కూడా ఉంటాడని చెప్పేసి వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది. ఇన్ని డబ్బులు తీసుకురావాలంటే దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అవుతాయి. మన ఎస్టిమేషన్ ప్రకారం 1 కోటి రూపాయలు అవుతాయి. నేనేమనుకుంటున్నాను, నేను 50 లక్షలు నా సొంత జేబులతో నిధులతో పెడతామని ముందే కన్ఫర్మ్ అయిపోయి రెడీగా ఉన్నా. 50 లక్షలు పై చిలువు ఎంతగా నేను పెట్టడానికి రెడీ ఉన్నా. ఒకవేళ ఇన్ కేస్ నా దగ్గర డబ్బులు లేదు, నా వ్యాపారాల్లో కొంచెం ఇబ్బంది ఉంది, అయినా పెట్టలేని పరిస్థితిలో ఉంటే నేను ఎంతో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. నాకు తెలిసిన పెద్ద సంస్థలు ఉన్నాయి, చాలా మంది పెద్ద సంస్థలకు ల్యాండ్స్ ఇప్పించినాను. వాళ్ళతో నేను నా ఊరు గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విరాళాల రూపాల్లో అయినా సరే తీసుకొచ్చి నా గ్రామాన్ని డెవలప్ చేయడానికి నేను ముందుకు నా దగ్గర ఉన్న సంకల్పానికి వీళ్ళందరూ తోడైతే ఆ సంకల్పానికి రేగడి దోసవాడానికి పేరుకు రేగడి దోసవాడ ఒక సస్యశ్యామలమైన ఒక విలేజ్గా తీర్చిదిద్దడానికి వీళ్ళందరూ కృషి ఉంటే దానికి నేను ముందుంటా. అన్నా 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 మా పావని రమణన్నా, నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా, నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా, నీ పాలన కోసము రేగడి దోసవాడ ఎదురు చూస్తున్నదన్నా, నీ పాలన కోసము రేగడి దోసవాడ ఎదురు చూస్తున్నదన్నా, ఈ రేగడి దోసవాడ జనాలు నిన్నే కోరుకుంటున్నారన్నా. అంతేనా? కనబడుతుంది మొత్తానికి. రమణి అన్న కొరుతున్నారన్నా, నిన్ను కూడా కొరుతున్నారన్నా.
ఖాయమైనట్టే. వా అమ్మాయి, ఏం పేరు నీ పేరు? అమ్మో పార్వతమ్మ, చిన్న సన్న పార్వత ఏం కాదు. ఆడగట్టు మొత్తం గాలిసే పార్వతమ్మే. నా కొడుకు సర్పంచ్ అయ్యింది సార్. ఏడి బచ్చగాడేడి రా తాత మాజీ సర్పంచ్ ఇసుండి రావే మీరు కూడా రాండి. ఇంకోటి మన దగ్గర నడుసన్న, మన దగ్గర ఇప్పుడున్న గ్రామ పెద్దలు మాజీ 5 మంది సర్పంచులు, 2 ఎంపీటీసీలు, 4 డిప్టీ సర్పంచులు, డిప్టీ సర్పంచులు, డైరెక్టర్లు, వార్డ్ మెంబర్స్, ఇంతకుముందు మాజీలు ఎవరైతే ఉన్నారో అందరూ నా వెంట నిలబడ్డందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. గ్రామానికి ఎంతమంది అయితే అధికారికంగా పనులు ఉన్నారో వాళ్ళు ఎంతమంది పెద్ద మనుషులు, అంతమంది పెద్దల ఆశీర్వాదం నా పైన ఉంది. మాజీ సర్పంచ్గా మరి ఇలా నువ్వు ఏ రకంగా మద్దతు ఇస్తున్నావు, ఏ రకంగా ఆయనకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు పావని రమణారెడ్డికి? నేను మాజీ సర్పంచ్, నా పేరు ఎల్కటి రాములు. మేమున్నప్పుడు నిధులు అరకొర, సరే మన పరిస్థితులు బాగాలేక మన సొంత నిధులు పెట్టే చేసే పొజిషన్ లేదు. సరే మన ఛాయశక్తులు మన ఆయన కాడికి మేము అభివృద్ధి చేసుకున్నాము. సరే రమణ్ రెడ్డి వ్యాపారం చేస్తాడు, బిజినెస్లు ఉన్నాయి ఆయనకు. సరే ఆయనను గెలిపించుకుంటే మా ఊరు డెవలప్ చేస్తారని మేము నమ్మి మేమందరం మాజీ సర్పంచ్లు అందరం ఆయన ముందుకేసి ఆయన వెనకాల మేము అందరం ఉండి గెలిపించుకొని మా ఊరిని మంచిగా షాబాద్ మండలంలో ఒక ఆదర్శ గ్రామాన్ని తీర్చిదిద్దుకోవాలని మేమంతా కోరుకొని అతన్ని ఎన్నుకొని ఆయన వెనకాల నిలబడ్డాం మేము. ఇప్పుడు ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఇప్పుడు ఏమి లేదే, ఒక్క మాట ఈడ తేడా కావాలి. ఇప్పుడు సర్కారుకి వెళ్ళి పైసలు రాకపోయినా 10 రూపాయలు పెట్టే దమ్ము ఉన్నదా? ఎందుకంటే ఇప్పుడు నేను పాటలు కూడా చెప్పిన, ఇప్పుడు నర్సయ్య తాత పాట చెప్పిన కానీ మరి ఉన్న ఊరు ఆయన చెప్తాడు ఏందని కూడా అనుకుంటారు. నిజంగా ఆయన 10 రూపాయలు జేబులకెళ్ళి పెట్టి పని చేయగలిగే సామర్థ్యం ఉన్నోడేనా? 100%. అంతేనా? ఆయన మాకు అల్లుడు, మా మేనబావ కొడుకు కాబట్టి ఆయన అట్లని కూడా కాదు, ఊరు అందరితో సమానం ఉండే. కులస్తుల లెక్కలు ఎట్లలే, నేను చుట్టం లెక్కలు మాట్లాడతలేను. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు అందరికి కూడా అడుగు. నాకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చారు 2013 నేను కూడా గ్రామాన్ని కొద్ది గొప్ప నాకు తెలిసిన కాడికి ఇక్కడ ఉన్న జనాలను అడిగినా కూడా, ఇక్కడ ఉన్న రాము సర్పంచ్ అడిగినా కూడా నాకు తోచిన హెల్పింగ్ అందరికీ చేసి సాయం చేసి గ్రామాన్ని కూడా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను ఖచ్చితంగా తీసుకొచ్చి నేను కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసిన. ఆ తర్వాత ఎందుకంటే రోజు రోజుకు డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఊరు మన ఊరి కొద్ది ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. ఎందుకు మన ఊరు ఎందుకు వెనుకబడ్డది? షాబాద్ మండలం మాది లాస్ట్ గ్రామం, ఇంకొక గ్రామం ఉన్నది కాబట్టి రంగారెడ్డి జిల్లానేమో పేరు ముందులో ఉన్నది. షాబాద్ మండలంలో రేగడి దోసవాడ ఎందుకు ఎన్నుకున్నది అని చెప్పి మా అల్లుడు ముందుకొచ్చి ఈ గ్రామాన్ని యొక్క అభివృద్ధి చేయాలని తన ఉద్దేశంతో మామ మీ అందరి సహకారం కావాలని అడిగిండు. కాకపోతే మేము మీ ఎన్వెంట్ ఉన్నాము, ఎప్పుడు ఎక్కడ పోము, నీ గ్రామాన్ని అభివృద్ధి చేసే శక్తి నీ దగ్గర ఉంది, ఏజ్లో చిన్నోడమైనా సరే కానీ తెలివిలో పెద్దగా ఉందని చెప్పి ఉద్దేశంతో మేము అందరం ఆయన నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా 100% మేము ఆయన గెలిపిస్తానని హామీ ఇచ్చినాం. కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి తనతోటి అవుతుందని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. నర్సయ్య తాత నమ్మకంగా గ్రామ ఎంపీటీసీ. ఏం పేరు తాత? మనం ఏమైనా కలిసి సేవలరా? సేవలలో మనం ఇద్దరు వాడాలి లేకుంటే వచ్చి నువ్వు ఇక్కడ పోతుంటేగానే లేడేసుడు. నా పేరు రామచంద్ర, దోసడ నాది. బాగా గుర్తుపట్టినావు కదా. మరి ఇప్పుడు ఈ కోళ్ళ గట్టిదేనా? ఏ రామారెడ్డా? రామారెడ్డి తొడగొట్టి మీసం దిగి ఇంకేసం మొగోడు రామారెడ్డి అంటే ఏందనుకుంటా, ఏం పెట్టారు రామారెడ్డి ఆయన? ఈ కూర్చొనాల కదా ఉంది జాతర, ఇది ఖర్చు పెట్టాలి మరి ఊరుకో. ఒకటి మీద దాకా అంటిస్తాడు దూరం పోవు. అయితే దమ్మగాలోడే అంతే. అన్నున్నాయి ఆయన దగ్గర, మాట ఉన్నది, బలం ఉన్నది, పైసలు ఉన్నాయి, పని ఉన్నది, అంతా చేస్తాడు. గవర్నమెంట్ 5 సంవత్సరాలకు దాకా ఒక్క నిధులు రాకపోయినా ఇలా ఇట్లా 5 సంవత్సరాలు ఈ ఊరిని కాపాడే దమ్ము ఆ మొగోనుకున్నది. రమారెడ్డికి మీసం దువ్వి అదే ఇప్పుడు 100% 14వ తారీఖు 3 గంటలకు రమారెడ్డి నర్సయ్య తాత, మా ఊరు జనమంతా ఇప్పుడు నేను కలిసినట్టుగా బాగానే కలిసిరు. మా మంచిగా ఉన్నది. రమారెడ్డి గారికి మేము అందరూ కోరి చేస్తున్నాము. మంచి పిల్లగాడు, మంచి జ్ఞానము, మంచి గుణవంతుడు, ఊరిని కూడా సస్యశ్యామలం చేస్తామని మాకు అందరికీ ఒట్టేసి చెప్తున్నాం గుండె మీద. మాకు ఆ నమ్మకం ఉన్న తాత. అంతేనా? అంతే.
ఇది కావాలి. ఇప్పుడు ఊరును బాగు పెట్టేటోడు కావాలి. తాత, ఏం పేరు నీ పేరు? తాత నా పేరు మాజీ ఉప సర్పంచ్ సీను, నా పేరు గుండాల సీను. మేమందరం ఆయన ఎందుకు ఎన్నుకున్నామంటే డెవలప్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మా మాజీ మల్రెడ్డి కాక చెప్పినట్టు, సర్పంచ్ చెప్పినట్టు, మాది మండలం లేట్ ఉండడం వల్ల డెవలప్ అనేది కొద్దిగా వెనుకబడ్డది. సొంత నిధులు ఆయన చేస్తాడని నమ్మకంతో అందరం వచ్చి ఇప్పుడు ఆయన ఒక్కో మాట చెప్తుంటే ఇళ్ళకేం చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది. 100% చాలా విజన్ ఉన్న క్యాండిడేట్, ముందు చూపు ఉన్న మనిషి ఉంటేనే బాగా. ఇప్పుడు మనిషి ఏదో మాట చెప్పి ఇవి చెప్పి పోవడం కాదు, ముందు చూపు ఉండి ముందు విజన్ ఉండి ఎట్లా డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు అతను మన దగ్గరనే ఉట్టి మా దగ్గరనే పెరిగి మాతోటే తిరిగినోడు ఇప్పుడు మంచి స్థాయికి వెళ్ళిందంటే ఆయన దగ్గర విజన్ ఉంది కాబట్టి ఆయన వెళ్ళాడు, మంచి డెవలప్మెంట్ చేస్తుంది. మనం నెక్స్ట్ మీరు ఇంకా ఒక 2 ఏళ్ల తర్వాత వచ్చినాక ఊరు ఇలా ఉండదు. ఇది 100% ఆయన మాకు, ఎందుకంటే ఎవ్రీ డే మాకు ఇది ఇక్కడ మారుదాం అక్కడ మారుదాం చాలా బాగా చెప్తుంది కాబట్టి మంచి డెవలప్మెంట్ అవుతుంది. అందరం రమణారెడ్డి వెంబడి ఉన్నాం, రమణారెడ్డిని 100% గెలిపిస్తున్నాం. కత్తెర గుర్తుకే గిదుల మొత్తానికి ఓటును రేగడి దోషవాడ జనాలకు ఊరోళ్ళకు ఒక మాట చెప్తుండ్రు మీ నర్సయ్య తాత. ఎందుకంటే మంచిని మంచి అంటాం, చెడును చెడు అంటాం. ఓటును ఊరికి వెన్నుపోటు చేయదు. ఓటు సామర్థ్యం గల మనిషిని మనం ఎన్నుకుంటేనే మన ఊరు బాగుపడుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి అనేది కూడా మీ నర్సయ్య తాత గుర్తు చేస్తుండు. పెద్ద మనిషి ఏం చెప్తే మరి ఎట్లా ఇవాళ రమణారెడ్డిని ఎందుకు ఎన్నుకున్నారు? మీ రేగడి దోషవాడ ఊరోళ్ళు ఎక్కువ కత్తెర గుర్తు అని నినాదాలు వినపడుతున్నాయి. రమణారెడ్డి పేరు మరి జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది. ఎందుకు రమణారెడ్డిని ఎన్నుకున్నారు? ముందుగా రేగడి దోషవాడ గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు ముందుగా మేమున్న గ్రామ మాజీ సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ అందరూ మనము విలేజ్లో ఎవరైతే పిల్లాడు బాగుంటుంది, ఎవరైతే అది ఉంటుంది అని చెప్పేసి అందరం కూర్చొని మేము ఆలోచన చేయడం జరిగింది. చేస్తే ముందు ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న విధంగా ఈ రోజు సర్పంచ్ నిలబడుతున్నప్పుడే కాదు రమణారెడ్డి, ఇంత ముందుగా ఆర్థిక సాయాలు కానీ, కొన్ని ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆర్థిక సాయం చేయడం కానీ, హాస్పిటల్ కానీ, యువతకు ఏమైనా వాలీబాల్స్ ఏమైనా క్రీడా సామాగ్రి కానీ ఇంతకుముందు అందడం జరిగింది. అతను రమణారెడ్డి కూడా ఎవరో కాదు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ తమ్ముని కొడుకు అనమాట. ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా రాజకీయంగా ప్రజా అభివృద్ధిలో పాల్గొన్నవారు అనమాట. అందుకోసం మనం అందరం కలిసి, ఎందుకంటే పిల్లగాని కూడా విజన్ ఉంది, ఆర్థికంగా సెటిల్ అయ్యిండు, ఈ గ్రామం మీద ఏదైనా వర్క్ చేసి బిల్లు చేయించుకొని ఆయన ఏమైనా ఆర్థికంగా లబ్ధి పొందాలని తనకు లేదు. ఎందుకంటే ఆయన మనసులో అనుకున్నారే అన్ని గ్రామాలలో రంగారెడ్డి జిల్లా ముందుంది మన తెలంగాణ రాష్ట్రంలో, కానీ మన గ్రామం వెనుకబడి ఉంది. వెనుకబడిన గ్రామం ఎందుకు ఇట్లా వెనుక ఉంది? మనం అందరం కూడా మాతృ గ్రామానికి ఏదో ఒక ప్రజాసేవాలని చేయాలని చెప్పేసి తను ముందుకు రావడం జరిగింది. మేము అందరం కూడా ఏమనుకున్నామంటే ఆయన చేసే సామర్థ్యం తనకు ఉన్నది కాబట్టి పావని రమణారెడ్డి గారిని అందరం ఎన్నుకొని మేము సపోర్ట్ చేస్తూ అతన్ని భారీ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఈ ప్రజల ముందర మీ ముందర అందరితో పాటు నేను మనం చేస్తున్నా. కత్తెర గుర్తుకే చెప్తా. మరి ఇప్పుడు పర్సు కోళ్ళు ఏమనుకుంటున్నాయి మరి? ఏమన్నా ఈ పోరగాళ్ళకు ఆట ఆడుకునే వస్తువులు కానీ ఇంకేదన్నా వాళ్ళకు కూడా ఏమైనా హామీ ఇచ్చిండా, ఏమన్నా సాయం చేసిండా? ఏం చెప్తావు రమణారెడ్డి గురించి, పావని రమణారెడ్డి గురించి? తాత, నేను డైరెక్టర్ రాజరత్నం. అయితే రమణారెడ్డి పుట్టుకనే దయగలవాడు, వాళ్ళ కుటుంబమే దయగల కుటుంబం. అయితే మా అక్కలు, మా అమ్మలు, మా కాకలు, ఊరు ప్రజలంతా కలిసి న్యాయం ఉంది ఆయన దగ్గర, న్యాయం చేయగలడు అని చెప్పి అందరం ఫస్ట్ కోరుకున్నది ఏంటంటే ఈయనను క్యాండిడేట్గా నిలబెట్టుకోవాలి. పావని రమణారెడ్డిని నిలబెట్టుకొని అందరం అనుకొని నిలబెట్టుకున్నాం. అయితే యూత్ అందరు వచ్చి నిన్న అడిగితే మాకు ఇది కావాలి, మాకు వాలీబాల్ కావాలి, మాకు వాలీబాల్ గ్రౌండ్ కావాలి, మాకు అంబేద్కర్ స్టాచ్యూ కావాలి. ఇన్ని రోజులు అయితే మా ఊర్లో అంబేద్కర్ స్టాచ్యూ లేదు. అయితే మా యూత్ అంతా ముందుకు వచ్చి అడిగితే 3 లక్షల రూపాయలు ఇస్తా, దాంతో స్టాచ్యూ కానీ మీకు కమిటీ వాళ్ళు కానీ ఏది కానీ నేను గెలిచిన తెల్లారి నుంచే నేను మొదలు పెడతా అని చెప్పి మా హామీ ఇచ్చిండు. అందుకు మేము ఆయనకు హ్యాట్సాప్ ఇస్తున్నాం. ఇది అయితే ఇక మరి ముసలోళ్ళు, ముడుగోళ్ళు, పడుసోళ్ళు, వశ్యోళ్ళు అందరూ ఇప్పుడు పావని రమణారెడ్డి అని ఇక వీళ్ళ పేరు ఇప్పుడు జనాల నాలుకల మీద నాట్యం ఆడుతున్న ముచ్చట. ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ పర్సు కోడి జాగలు. తాత ఇట్రా తాత.
ఈ ఎటనే మరి ఎట చేస్తావు రమణారెడ్డి, పావని రమణారెడ్డి రమణారెడ్డిని 100% గెలిపిస్తాం. మంచి మనిషి, మనసున్న మనిషి, పెట్టగల ధైర్యం ఉంది, అన్ని విధాలా మంచిగా చూసుకుంటాడు పబ్లిక్ ను, అన్ని మంచిగా. మెయిన్ పాయింట్ ఇప్పుడు యూత్ గురించి, యూత్ కు అన్ని చేస్తున్నాడు, అదొక దానికోసం హ్యాండ్సప్. ఎందుకంటే యూత్ కు మెయిన్ కావాల్సింది గేమ్స్ ఆడడానికి. పిల్లలు ఈ మధ్యన మొత్తం ఫోన్లు చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారు. గేమ్స్ కావాలి, మెయిన్ గేమ్స్ ఆడిరు అనుకో మైండ్ ఫ్రెష్ ఉంటుంది, అన్ని బాగుంటుంది, లైబ్రరీ అవుతుంది, అన్ని అవుతాయి. రమణారెడ్డి గెలిచిన అనుకో 100% అన్ని చేసి చూపిస్తాడు, అన్ని మారుతుంది, ఊరు మొత్తం మారుతుంది. ఫస్ట్ ఉన్న రేగడి దోశ కూడా వేరైతుంది, ఇప్పుడున్న రేగడి దోశ కూడా వేరైతుంది. 100% ఖచ్చితంగా ఇది రేగడి దోసవాడ ఊరు బాగుపడాలంటే, రేగడి దోసవాడ ఊరు వెలుగొందాలంటే ఇగో పావని రమణారెడ్డిని మనము మరి ఇక గెలిపించుకుంటే మన ఊరు బాగుపడుతుంది అనే కాడికి వచ్చింది వరుస. పరుసు పోరగాళ్ళు అదే మాట. ఇగో వెళ్ళాక ముసలామెటో పాయ దండం పెడితే ఇక చూసి ఎట్ట ముందో కథ మామూలుగా లేదు, చిన్నగా లేదు కథ. దోసవాడ ఊళ్ళే ఇక మా మనవరాలు కూడా నీ దండం పెడితే చిన్నగా లేదు మా మనవరాళ్ళ కథ కూడా. మొత్తానికి మోద మోగుతుంది పావని రమణారెడ్డి పచార. ఎక్కడ రేగడి దోసవాడ తలరాత రూపురేఖలు మార్చడానికి కంకణం కట్టుకుంటూ ఇవాళ పావని రమణారెడ్డి. ఇక మరి రాబోయే రోజుల్లో పావని రమణారెడ్డి సర్పంచ్గా గెలవాలని మీ నర్సయ్య తాత కూడా, ఎందుకంటే మంచి మనసున్నోళ్ళను, పండు వెన్నెల లాంటి నిండు గుణం గల్లోళ్ళను 10 రూపాయలు రాకపోయినా జేబులకి వెళ్ళి 20 రూపాయలు ఖర్చు పెట్టి జనాల మెప్పు పొందినోడే సర్పంచ్ కావాలి అనేది కూడా తాత కోరుకుంటాడు. మీకు అందరికీ ఎరికే తాత ఏది మాట్లాడినా యథార్థము, ఏది మాట్లాడినా ప్రజల పక్షానే ఉంటాడు అనేది మీకు అందరికీ ఎరికే. ఇలా మంచి మనసున్నోడు కాబట్టి ఇలా మీ నర్సయ్య తాత పావని రమణారెడ్డి కాడికి వచ్చి ఇలా వాళ్ళ ప్రచారంలో భాగంగా ఆయన ఊరుకు ఏం చేస్తుండు, ఏం హామీ ఇచ్చిండు, ఇంకా ఏం చేయబోతాడు, నిజంగా పావని రమణారెడ్డి దమ్ము ధైర్యం ఉన్నోడేనా, 10 రూపాయలు పెట్టగలిగేటోడేనా, లేకపోతే మాటల వరకేనా అనేది నిజ నిజాలు బయట పెడతానికి ఇలా మీ నర్సయ్య తాత రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రేగడి దోసవాడలో అడుగుపెట్టి ఇలా యథార్థమైన ముచ్చట మీకు ఈయన చెప్పిండు. మరి చూస్తూనే ఉంటుంది మన తాత న్యూస్ ఉంటా శనార్థి.